ఆఫ్ క్రైస్ట్. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ప్రేమను గురించి రాస్తూ వచ్చినాడు. చివరికి 3 మిగులుతాయి: విశ్వాసము, నిరీక్షణ, వీటిల్లో శ్రేష్టమైనది ద బెస్ట్. వాట్ ఈస్ ద బెస్ట్ క్రిస్టియన్ వర్చ్యూ? లవ్. దెర్ ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్. గుడ్ క్రిస్టియన్ అంటే వాళ్ళకి హాస్పిటాలిటీ ఇవ్వడం, సహాయం చేయడం, మంచి చేయడం, ప్రార్థన చేయడం. దిస్ ఇస్ ఆల్ గుడ్ క్రిస్టియన్ లవ్. బట్ ద బెస్ట్ లవింగ్ లైక్ ఎ క్రైస్ట్. క్రీస్తు వలె ప్రేమించడం, నిస్వార్థమైన ప్రేమ, త్యాగసహితమైన ప్రేమ, వంచన లేని ప్రేమ, దగలేని ప్రేమ, మోసం లేని ప్రేమ, తారతమ్యము లేని ప్రేమ, కుల ప్రాంత విభేదాలు లేని ప్రేమ, యేసు ప్రేమ. ఆ ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ముఖ్యంగా యోహాను తన పత్రికలు రాస్తూ వచ్చినాడు కదా, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఊరికి ప్రేమిస్తున్నాం, యేసుప్రభు నన్ను ప్రేమించినాడు, రక్షించబడినాం, అంతదాకా బాగానే ఉంది. బట్ యేసుప్రభు యొక్క ప్రేమను విసమంతైన మనం ఇతరులకు చూపించడంలో విఫలమైతే మనం యేసుని ప్రేమించినాం అనటానికి ఏ రుజువు లేదు. అందుకే కొత్త నిబంధనలో మనకి 2 ఆజ్ఞలు ఉన్నాయి. మొదట దేవుణ్ణి ప్రేమించు, రెండవది పొరుగువాన్ని ప్రేమించు. మరి ఏంటయ్యా ఆయన ఆజ్ఞలు అంటే, ఆయన ఆజ్ఞలు ఏం భారమైనవి కాదు. మరి ఏంటి ఆయన ఆజ్ఞలు? ప్రేమ కలిగి ఉంటే, ఇంకోసారి చెప్పున్నా, వితౌట్ లవ్ వీ కెన్ గివ్.